సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ బెనర్ 46. వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. అరే మీరు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. సో గైస్, ఫైనల్గా అయితే మన ఛానల్కి స్ట్రైక్ పోయిందనమాట 1 వీక్ తర్వాత. సో ఈరోజు మనకు అప్లోడ్ ఆప్షన్ వచ్చింది. కాకపోతే నేను చెన్నైలో చేసిన వీడియోస్ అవన్నీ అట్లనే ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే ఫ్రెష్గా ఏం వీడియో చేయలే అనమాట. సో చెన్నైలో చేసిన వీడియో అయితే పెడుతున్నా కదా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నాకు ఫుల్ జ్వరం అండ్ కోల్డ్ కూడా వచ్చిందనమాట. సో దానివల్ల అయితే వేరే వీడియోస్ ఏం చేయలేదు. అసలు ఎనర్జీ కూడా లేదు గైస్, మొత్తం ఫుల్ ఎగ్జాస్టెడ్ ఉన్నాను నేనైతే. సో చెన్నైలో తీసిన వీడియోస్ క్రేజీ ఉన్నాయి. సో ఆ వీడియో ఇప్పుడు ప్లే చేసినమాట. సో ఈ వీడియో చెందండి. అండ్ గైస్, వీ నీడ్ ఫుల్ సపోర్ట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు స్ట్రైక్ పడ్డాక మన ఛానల్ గ్రోత్ అనేది చాలా డౌన్ నడుస్తుంది. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఎట్లాంటి వీడియో కావాలో నాకు కమెంట్స్లో చెప్పండి. సో ఆ వీడియో కంపల్సరీ మనం చేసాం. అండ్ లెట్స్ గో. ఏమైందిరా ఇక్కడ నిలబెట్టినావు రోడ్డు మీద? పెట్టినామంటే ర్యాపిడో బుక్ చేసి ఒకటి వీళ్ళు ఫోన్ చేసి అన్న బుక్లో పెడతామన్నా. నేను నీలేక కాదురా, నాకు తెలిసి ఎడబెట్టాలి, ఎడబెట్టొద్దు మాట్లాడుతున్నాను. అరే కాదు, అది ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరన్నా ఎక్కడ పోయినావు ఎక్కడని అడుగుతారు. మనకేం తెలుసా ఇక్కడ ఎడిపోతున్నాను అడుగుతారు. చెయ్యి కొట్టుకుంటున్నావు మళ్ళీ నువ్వు ఎట్లా పెడతావు ముఖం మీద కెమెరా? నాకు అట్లనే పెడతాను నేను కూడా. సారీ దూరం పెడతా, దూరం పెడతా. అరే నీ ముక్కన నార్మల్ మన ఇంటికాడ చిన్న బ్రిడ్జ్ అంటుంది, అవుతున్నారు చెన్నై అనమాట. సో ఇప్పుడైతే మనం ర్యాపిడో ఆటో బుక్ చేసినాం. ఆటో వస్తుంది గైస్. ఆటో వచ్చినాక మనము ఏదో చూసుకోవచ్చు చెన్నైలో ఫ్రెండ్ దగ్గర కంట. సో పోదాం, అక్కడ పోయి చూద్దాం ఏమైతే. చెన్నైలో ఫుల్ ట్రాఫిక్ ఉంది గైస్. ఫుల్ ట్రాఫిక్ ఏమో అని ఫుల్ వేడి ఉంది. ఒక్కొక్కరికి ఒంట్లోనైతే ఫుల్ బల్బు ఉంది. ఫుల్ ట్రాఫిక్ ఎట్లుందో ఫుల్ వేడి ఉంది. అట్లనే ఒక్కొక్కరి ఒంట్లో ఫుల్ బల్బు ఉంది. మనమే బెటర్ అన్న, హైదరాబాద్ చాలా బెటర్ తెలుసా. బల్బు ఉందంటే నీతోనే మాట్లాడుతున్నారు అట్లా, నాతో ఎవరు మాట్లాడతలేదు. ఎవరు కనిపిస్తుంది కొట్లాడుతుంది కదా, ఎవరు కనిపిస్తుంది కొట్లాడుతుంది. ఎవరితో మాట్లాడవన్నా గమ్మున పోయి చూస్తుంటాం, ఎందుకంటే అర్థం కాదు అని చెప్పి. మళ్ళీ ఎందుకు మనకి అన్వాంటెడ్ కన్వర్సేషన్ మనం పెట్టుకోం. వీటికి అన్ని కావాలా, ఇదే టైం పాస్ చేయొచ్చు అని చెప్పి నేను పోతా. ఆటో ఎదురా సో గాయ్స్, ఇది రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అంట. ఇదే గవర్నమెంట్ పెద్ద ఆఫీస్ ఒకటి ఉంది ఇక్కడ. అండ్ ఎండ్ అయితే డేంజర్ ఉంది గాయ్స్ ఇక్కడ. అండ్ మన కింద కాళ్ళ కింద మెట్రో ఉంది. దాని ఎంట్రన్స్ చూపిస్తాడు. మెట్రో మొత్తం అండర్ గ్రౌండ్ మెట్రో అనమాట చెన్నైలో. వెయిట్ చేస్తుండు. ఏడా వెయిట్ చేస్తుండు? 4610. ఇప్పుడు ఏడికి తీసుకోతున్నాం మనం. శాంతో మా ఫ్రెండ్ ఉంటాడు అక్కడ ఒకడు, నోములు నా దగ్గర పోతున్నాం. నోములు నోచుకునే నోములు. హలో చేటా వచ్చి అన్న 4610 4646 ఏదిరా భయ్? అదే ముక్కడే అనుకుంటా. మంచిగా ఇంటికాడ BMW కార్ వేసుకొని Z9 సూపర్ బైక్ వేసుకొని ఇంటికి వెళ్ళి బయటికి రాగానే కార్లో అడుగు పెడుతుండే, లేదా బండి మీద అడుగు పెడుతుండే. ఇక్కడికి వచ్చి మొత్తం పాదయాత్ర అవుతుంది గైస్. రోజుకి వెళ్ళా అన్నాక 15 to 20 కిలోమీటర్స్ నడుస్తున్నాం మేము. కానీ మంచిదే లేదు, జిమ్ అయిపోతుంది మనకి వర్కౌట్. రాజీవ్ గాంధీ హాస్పిటల్. ఈయనకి తమిళ్ రాదు, ఆ తమిళతో మాట్లాడి కొట్లాడుతున్నాడు. తమిళ్ తెలియదు, ఒక్క నిమిషం మనకు తెలియదు. ఇస్తున్నా బ్రో ఆపోజిట్ జనరల్ హాస్పిటల్ బ్రో. హాస్పిటల్ ఆపోజిట్ లేదా ఇక్కడ? తమిళ్ తెలియదా? హిందీల 1 సెకండ్. హాస్పిటల్ ఆపోజిట్. అరే ఏమైందిరా భయ్? అది ఏమేమో చెప్తే నాకు అర్థమవుతలేదు. అరే అది ఏం చేస్తున్నాను? ఇక్కడ తిరుగుతా. ఏడు తిరుగుతా ఇలా ఫస్ట్ బజార్ తిరుగుకొని సాయంత్రం వరకు కాలనీ తిరుగుతా. తెలంగాణ అంటే గైజ్ మనోడు ఏడా ఆంధ్ర నీ దగ్గరనే ఉంది క్వాలిటీ. లేదు నాదరా, నీకు ఇచ్చిన ఆదరాడా? లేదు నాకు ఆడ. యాక్టింగ్ చేయకు. అన్న ఏమైందిరా? మాట్లాడు. గ్రాస్ అంటుంది అన్నా. ఇంకెక్కడ అన్నా? వాడు కట్ చేస్తుండ్రా కాలు. ఏడున్నాడు రా భయ్? 12 ఆయన ఎంట్రన్స్ అంటుండే, హాస్పిటల్ ఎంట్రన్స్ అంటుండే, సపోర్ట్ చేస్తలేడు. అందుకే ఈ ఆటోలు ఇవన్నీ అసలు దిగుతా అయ్యాక గమ్మ బండి కార్ అంతే. నెంబర్ ఏంద్రా? 9122. ఇగో ఇదే ఇగో నానా
మేమే గోపాంగల్ హౌ ఆర్ యు హాయ్ హాయ్ కమింగ్ హైదరాబాద్ ఎండక అయితే లేదా దుబ్బాకిన్ కాల్కి అరే వన్ సెకండ్ దిస్ మంకీ ఇస్ కమింగ్ కమ్ మంకీ కమ్ ఫైనల్ అయితే మనం ఆట ఎక్కేసినాం హాయ్ గాయ్స్ पूरा तेलंगाना हाय तेलंगाना आंध्र प्रदेश సాప్తియా साथ नहीं साथ నా సాప్తే ఇప్పుడు జ్యూస్ కూర్చున్నా ఓటీపీ నెంబర్ ఓటీపీ నెంబర్ గాయలో మనం ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు ఆటో తీసుకొని ఎక్కడ వస్తున్నాం 0722 శాంతోమ్ అంట నాకు తెలిసి మీకు ఫుల్ ట్రాఫిక్ సౌండ్ వస్తుండొచ్చు కానీ కొంచెం ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే మనకి ట్రాఫిక్ సౌండ్ మనం ఏం చేయలేం అండ్ మనకున్న మంచి మైక్ మన సంజయ్ నాకు అలవాటు చేసింది అనమాట అంటే కావాలని చేయలే అనుకోకుండా అయింది కానీ అన్ని ఇంట్లో అన్న అది కూడా ఎట్లయింది తెలుసు అప్పటివరకు మనం టైం పాస్ చేసినాము ఈడి వరకే నడిచినాయి వాటర్ లాస్ట్ ఇట్లా బయటకు వచ్చినాం మొత్తం వచ్చినాయి ఈ వరకు నన్ను ముంచు 25,000 బొక్క గాయస్ 6 months ఈ తిరుగు 6 నెలలు హీట్ ఉంటుందని అంటుండు అదే అర్థమైంది 6 months ఉంటుంది అర్థమైంది అన్న దయచేసిన 6 months హీట్ 6 months లేకపోతే అలానే అరే వెరీ గుడ్ సన్బాయ్ लाइट डिस्को भैया लाइट डिस्को సునామీ వచ్చింది మనం వచ్చినాం మంచిగా ఉంటుందా అని చెప్పి ఏమడుతారు నల్ల ఇరుకోమా తరుణ్ భాస్కర్ ఏమన్నాడు కదా నల్ల ఇరుకోమా తరుణ్ భవన్ నల్లా ఇరుకుమా అంకుల్ సూపర్ అండి సూపరా చెప్పండి నాకే తమిళ రాదు ఇంక చెప్తున్నా నేను తమిళ్ సాయంత్రం పోదాం ఈవెన్ తమిళ మొత్తం వరాదు కొంచెం వరం ఎందుకు వరవు కొంచెం ఇంకా అతను బి వరాదు నాకు మొత్తం రాదు 3 months ఇంత గట్టిగా 3 months లేనా 10 days పోదో ఇంక 10 days పోదో ఇంకో జన్మ పోదో ఇక కూర్చున్న తర్వాత వీళ్ళు మంచిగా సీరియస్గా డిస్కషన్లు పెట్టుకుంటున్నారు. ఆటో జర్నీ ఇన్ చెన్నై దట్టు విత్ గోపన్న మొత్తం పోలీసు వాళ్ళు ఫుల్ ఉన్నారుగా మొత్తమే మనం బస్ స్టాప్ పెట్టేసినాం అందరూ రిలేట్ ఉంది కమెంట్ చేయరు సో గాయ్స్ నాది సన్నీ గారి రీల్ వచ్చిన అన్నమాట ఇన్స్టాగ్రామ్లో తొందరగా పోండి ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసి చెక్అవుట్ చేయండి చాలా మంది మిస్ అయ్యారనమాట మా ఇద్దరు రీల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పడిపోయిందని చెప్పి ఫోన్ చెప్పి ఒక కొలాబ్ పెట్టిన మళ్ళీ అకౌంట్ లేద్దామని చెప్పి ఇప్పుడు అకౌంట్ వేస్తుంది మళ్ళీ కొమ్ములు వస్తాయి మళ్ళీ ఏం చేస్తాడు కాదు నువ్వు పడిపోలే నీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పడిపోయింది లైఫ్ అంటేనే పడిపోతుంటుంది లేస్తుంటుంది ఇన్స్టాగ్రామ్ వెళ్తే ఒక చిన్న మాట తప్పు మాట్లాడుతుంది తనని గ్యాప్ లేదు ఇక్కడ అంటే లగ్నం ఫిక్స్ అయిపోయాం అనేది తప్పు ఎప్పుడు ఆ తప్పుని ఒప్పు చేశాను నేను కరెక్ట్ ఇది వాస్తవం ఫుల్ ట్రాఫిక్ మనం బీచ్ పక్క నుంచే పోతున్నాం బీచ్ పక్క నుంచే పోతున్నాం ఇది అదే బ్రిడ్జ్ అయింది నేను చెప్పినప్పుడు మెరీనా బీచ్ అదే అనుకుంటా అంకల్ మెరీనా బీచ్ ఎంగే నెక్స్ట్ నెక్స్ట్ ఇదే లెఫ్ట్ సైడ్ లేదా 2 kilometers మెరీనా బీచ్ లెఫ్ట్ సైడ్ లెక్క కదా లెఫ్ట్ సైడ్ రైట్ కరెక్ట్ నాకు తెలుసు కదా చెన్నై మొత్తం చిన్నప్పటికి వెళ్ళి తిరుగుతూనే ఉంటాను నేను బిజినెస్ పని పైన వస్తూ ఉంటాం అన్నమాట రాగి దుబాయ్కి ఎందుకు పోయిండానంటే నువ్వు కూడా అట్లనే చెప్తున్నావు వెళ్ళి చెన్నైకి ఎందుకు పోయిండు పని పడలేక దేవునికి కాదు మొక్కి పని మీద పోయిండు దేవునికి మొక్కి పని చూసుకొని సో గాయస్ మనకి చెన్నైలో కూడా సబ్స్క్రైబర్స్ ఫాలో అవుతున్నారు అనమాట సో చెన్నైది స్టోరీ పెట్టాలని అందరు మెసేజ్ చేస్తారు కానీ ఎవరిని వెళ్ళాలో అర్థమవుతలేదు నాకు ఇప్పుడు నాకు ఉన్నదే కొంచెం టైం మాకు కొంచెం టైంలో అందరినీ పిలిచి ఎందుకు ట్రబుల్ చేయడం అనేది ఎవరికి రిప్లై కూడా ఇవ్వలేకపోతున్నాను నేను ఎందుకంటే ఫ్యామిలీతో ఉన్నాం కాబట్టి మనం టైం స్పెండ్ చేయలేము వాళ్ళందరితో సో కొంచెం సపరేట్ ఒక రోజు చెన్నై కాదు చెన్నై కంటే ముందు వైజాగ్ రావాలి ఎందుకంటే వైజాగ్ నుంచి చాలా మంది మనకి మెసేజ్ చేస్తారు అన్నమాట అన్న వైజాగ్కి వైజాగ్ రాని తప్పకుండా వస్తా వైజాగ్కి కానీ ఎప్పుడు రావాలనేది డిసైడ్ చేయాలన్నమాట మనం సో ఎంతమంది వైజాగ్ నుంచి ఉన్నారో ఒకసారి కమెంట్ చేయండి సో దట్ మనకు అర్థమవుతుంది అనమాట వైజాగ్ నుంచి హౌ మెనీ పీపుల్ ఆర్ వెయిటింగ్ అని ఇప్పుడు వైజాగ్ నుంచి అరకు దగ్గరనే వైజాగ్ వరంగల్ విజయవాడ అయితే మనం పోతూనే ఉంటాం అండ్ ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా మనం ట్రావెల్ చేసేది లేదు వైజాగ్ నుంచి అరకు దగ్గరే వైజాగ్ నుంచి అరకు అయితే ఒక మంచి క్లైమేట్ టైం అప్పుడు ఎట్లుంటుందో ఆ టైంకి మాన్సూన్ టైం మాన్సూన్ సీజన్ ఎప్పుడైతే ఉంటుందో మీరు ఆ టైంకి ఆ టైం చెప్పినారు ఆ టైంకి వస్తారు ఇప్పుడు నార్మల్గా
వైజాగ్కి ఒక ఇయర్లో ఏ టైంలో విజిట్ అయితే బెస్ట్, ఆ టైం ఆ డేట్ అవన్నీ చెప్పండి నాకు. సో ఆ టైంలో వస్తా కంపల్సరీ. అరకు విజిట్ చేయాలి. అరకు సూపర్ ఉన్నారు, సూపర్. అరకు చూసి కొడుకోపోతే కావాలి. వైజాగ్లో ఒక 3 రోజులు, అరకులో ఒక 4 రోజులు ఉన్నాం. వారం రోజులు ట్రిప్ వేద్దాం. ఏమంటారు గైస్, ఓకేనా? 3 days ఇన్ వైజాగ్, 4 days ఇన్ అరకు. లెట్స్ ప్లాన్ సూన్. అంటే 3 nights 4 days లాగా అంతే ప్యాకేజ్ అన్నమాట. 1 week ప్యాకేజ్ గైస్. ఆడికి పోయినా కూడా ప్యాకేజ్ ఇవ్వడానికి రా, ప్యాకేజ్ నీకు. ఒక్క నిమిషం అన్న. ఎందుకంటే ఖర్చు అంతా నాది, ప్యాకేజ్ ఫ్రీ వచ్చేది. థ్యాంక్ యూ అని. ఒక్క నిమిషం అంతా మనం ఆడికి పోయి చేసినా కూడా రాత్రి అంతా వండుకుంటాం, పొద్దున సార్ ఇప్పుడు రాత్రి అంతా తిరుగుతాం. రాత్రి ఏం కనిపిస్తుంది, పొద్దునంతా వండుకుంటాం. అంతే అందుతో మాట్లాడతాం పోరైతే. అంకుల్ ఇంకే ఏనా ఫేమస్ చెన్నైలో? చెన్నైలో బீச் கோபானா ஃபேமஸ். எதை பற்றி சுற்றி பார்க்குறதா இல்லை పాకెడ్తో తున్నోడు చెప్పురా నోమి. పాకెడ్తో ఏనా ఫేమస్? பீச் இருக்கு, வண்டலூர் ஜூ இருக்கு, அப்புறம் வள்ளூர் கோட்டம் இருக்கு. రజనీకాంత్ హౌస్ వేర్? அங்கெல்லாம் பார்க்க முடியாது. హౌస్ அது கோபாலபுரம். గోపాలపురం. வீட்டில் இருக்க மாட்டாங்க. దళపతి హౌస్ அது நீலாங்கரை. నీలాంగలై. நீலாங்கரை దళపతి మోముడియా వాంగే? அது 60 கிலோமீட்டர் வரும். ఇంకేందా? 50-60 வரும். గైస్ విజయ్ దళపతి వాళ్ళు ఎందుకు 60 కిలోమీటర్స్ అండి ఇక్కడ నుంచి. రజనీకాంత్ அது 10 கிலோமீட்டர். ఇంకేందా 10 కిలోమీటర్స్ கம்மி தான். ஆனால் போலாமா? வீட்டில் இருக்க மாட்டாங்க. எக்ஸ்ட்ரா வெளியே பார்க்க முடியாது. వీడా வீட்டான கூட போக முடியாது. మోముడియాగా ఫుల్ పోలీస్ పీపుల్. ஃபுல்லாக போய் ஃபுல் செக்யூரிட்டி இருப்பாங்க. என்ன ஸ்பெஷல் இங்கே சென்னையில்? நிறைய இருக்குது. பீச் தானா? பீச் ஃபஸ்ட்டு பீச். மெரினா பீச். மெரினா பீச் இப்போ தான் நம்ம போகிறோம். அந்த தான் சாந்தம் சர்ச் இருக்கு. நிறைய இருக்குது இடம் சுற்றி பார்க்குற மாதிரி. நிறைய இடம் இருக்குது சென்னையில் சுற்றி பார்க்குற மாதிரி. సో గైస్ చెన్నైలో బీచ్ ఫేమస్ అనమాట. అదే చెప్తున్నా అంకుల్ కూడా మనకి. అండ్ రజనీకాంత్ వాళ్ళ ఇల్లు ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ అనమాట. అండ్ విజయ్ దళపతి వాళ్ళ ఇల్లు ఏమో 60 కిలోమీటర్స్ అండి ఇక్కడ నుంచి. కానీ వాళ్ళ ఇంటి దగ్గరికి పోతే వాళ్ళకి చూడలేము, వాళ్ళ ఇంటి దగ్గర కూడా పోలేమని చెప్పి అంటున్నాం. ఎందుకంటే ఫుల్ సెక్యూరిటీతో ఉంటుంది అంట వాళ్ళ ఇల్లు. సో ఆబ్వియస్లీ సూపర్ స్టార్ కాబట్టి ఉంటుంది. ఇంకా ఈ తమిళనాడులో ఎప్పుడు అండ్ ఇక్కడ కూడా పోలీసు వాళ్ళు ఫుల్ స్ట్రిక్ట్ గైస్. నో బైక్స్. ఇంకే పోలీస్ ரொம்ப స్ట్రిక్టా? ரொம்ப ஸ்ட்ரிக்ட். ஆமாம். இது கோட்டை இருக்கு பக்கத்தில். కోటా? హైకోర్టా? கோட்டை அடுத்தது కోర్ట్ ఏరియా. முன்னாடி கோட்டை சிஎம் இருப்பார்ல, அது கோட்டை இங்க இருக்கு. అచ్చా నెక్స్ట్ కోట కోట. సీఎంది ఇల్లు అనమాట. సీఎంది గెస్ట్ హౌస్. సీఎం ఆఫీస్ ఉందంట ఇక్కడ. సో అందువల్ల ఫుల్ పోలీస్ వాళ్ళు இதுதான் ரூட், சிஎம் ரூட். இது సీఎం రూట్ అనమాట. கேளம்பாக்கம்னு ஒரு கேளம்பாக்கம். కేలంపాకం ఏనాది? அது டூரிஸ்ட் பிளேஸ். టూరిస్ట్ ప్లేసా? என்ன ஆயிக்கோ அங்கே? அங்கெல்லாம் அந்த காலத்தில் இருந்ததுல, அந்த பார்த்ததே தெரியுது. అచ్చా చూస్తేనే అర్థమవుతుంది అంట గైస్. அது நல்லா இருக்கு அந்த இடம். ஃபாரினர்ஸ்லாம் அந்த இடத்துல இருக்காங்க. ఇంకో టైం ఇల్లే, రొంబో టైం ఇల్లే. 4:30కి ట్రైన్ ఎక్కుతుంది హైదరాబాద్. ரிட்டர்ன் அப்போ டைம் இருக்காது. టైం ఇల్లే. இது பாருங்க, ஸ்டார்ட் ஆகும் பீச். బీచ్ నాకు మంచి బీచ్. ఇంటే రోడ్ మీద రొంబో షూటింగ్ எடுப்பாங்க. అదేం సినిమా అంకుల్? நிறைய படத்தில் இந்த இடம் இருக்கும். సో గైస్ ఈ బ్రిడ్జ్ మీద చాలా మూవీస్ షూటింగ్ అవుతుంటాయి అనమాట. ఇప్పుడు మనం కూడా చేస్తున్నాం. సో మరీనా బీచ్ పాతది సూర్యాది ఒక సినిమా ఉంటుంది యువ అని చెప్పి, అందులో ఒక మూవీ షూట్ దిగిపోయింది. అసలు నిజంగా ఐఫోన్ ఎంత బ్యూటిఫుల్ గ్యాజెట్ అంటే సెకండ్స్లో ఇట్లా మొత్తం క్యాప్చర్ చేస్తుంది అన్నిటిని. ఇట్లా అట్లా జూమ్ కొడితే 5x ఇట్లా వెళ్ళిపోతుంది మొత్తం. మళ్ళీ 0.5 రఫ్ మనం వేయడానికి. వన్ ఆఫ్ ద బెస్ట్ గ్యాజెట్ ఫర్ యూట్యూబ్ బ్లాగింగ్ అనమాట గైస్. ఐఫోన్ని మించిన కెమెరా లేదు. ఐఫోన్ ఎట్లాంటిది అంటే మనం దీనికి ఒక 2 లక్షలు పెట్టి కొన్నామనుకో, దానికి ఒక 10 times ఎక్కువ సంపాదించవచ్చు ఈ ఫోన్ని ప్రాపర్ వేలో యూజ్ చేస్తే. సో అంత పవర్ఫుల్ గ్యాజెట్ ఇది నాకు తెలిసి. నేను వాడినంత ఐఫోన్ కూడా వాడాలనిపిస్తుంది. ఎందుకంటే నేను ఐఫోన్లోనే వ్లాగ్ షూట్ చేస్తా, రీల్స్ షూట్ చేస్తా, ఎడిటింగ్ ఇంట్లోనే చేస్తా, పోస్టింగ్ ఇంట్లోనే చేస్తా. చాలా పనులు అయితే ఇంట్లో అప్పుడప్పుడు మా అందరి ఫోటోలు మొత్తం నా ఫోనే కాదు. నాకేమున్నా నా ఫోన్తోనే అవుతుంది పని అంతా. బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత అయిందన్న? బ్యాటరీ మాత్రం ఎగిరిపోయింది. రోజుకి 3 సార్లు ఛార్జింగ్ చేయాల్సి వస్తుంది. ఫారినర్ మామ. ట్రంప్ మామ లెక్కన, ట్రంప్ లెక్కన. So guys, మనం మెరీనా బీచ్ పోయేటప్పుడు ఇక్కడికి వచ్చినాం.
ఎవరు మంచిగా అనిపిస్తారు వచ్చినప్పుడు మనం కలిసిన ప్రతి ఒక్కళ్ళు పెట్టుకున్నాం మనతోని. అంకుల్ ఒక్కడే మంచిగా మాట్లాడతాం. అది పోయి ఒక రైడ్ ఫస్ట్ క్యాన్సిల్ అయితే తర్వాత ధర్మని అంకుల్కి మనం ఎక్స్ట్రా పైసలు ఇచ్చి బుక్ చేద్దాం. హాస్టల్ అట్లాంటి మాత్రం నడువు కాదు ఇప్పుడు మెయిన్ రోడ్లో డిప్ చోటాలో BMW 7:30 వెళ్ళాలి అనుకుంటాను. 7:30 కాదు i7 క్రేజీ కార్ అది. 2 Pro screen. వాన టైం ఇల్లే లొకేషన్కి పోయాడు. మీరున్నారు అరే మా దోస్తులు ఉన్నారు. ఆంటీ కూడా నడుతున్నాడా పత్తులే ఆటో పత్తులే ఇది ఆంటీ నడుపుతుంది. అంటే వస్తే సెల్యూట్ హార్డ్ వర్క్. అదే మనలు ఉన్నారు పొద్దున 5 గంటలు కూడా లేవని నేను రాత్రికి వెళ్ళి పండుకోను. 5:20 5:30 లైట్ హౌస్ కలంగడ తమిళనాడు లైట్ హౌస్ அதுக்கான கப்பல் இருக்குல்ல தெரியும் లైట్ హౌస్. సో గాయ్స్ ఇది లైట్ హౌస్ అంట. లైట్ హౌస్ లైట్ చూసి లోపల బోట్ సేమ్ ఇట్లనే దిగుదాం అనుకున్నా. ఆడ కూడా బండి వేసుకోం కానీ మన బండి లేడీ ఆటో ఆంటీ నడుస్తుంది. ఎంత కష్టమైన నమ్మకమే ఉంటే మళ్ళీ బలం. అరే క్రేజీ తమ్ముడు అంత కూడా మంచిగా నా ఆటో రైడ్ అయితే ఏం చేసేది లేదు. కమ్ముడు చాలా ముచ్చట పెట్టాలా పోవాలి. ఖాళీలో చూడాలి. నమస్తే అనాలా భయా సెల్యూట్ అనాలా పోవాలా. తీసుకోవద్దంటే వదులుతుంది. కానీ మంచి జాయ్ఫుల్ రైడ్ ఉంది ఆటోలో. మంచిగా గైడ్ లాగా చెప్తున్నా నన్ను ఎక్స్ప్లెయిన్ చేస్తుండ్రు. తీసుకొని రైట్ వాటర్ వెనకాల హైకోర్ట్ వెనకాల CM రూట్ అన్ని తీసుకొని గైస్ లైట్ హౌస్ ఆఫ్ చెన్నై. తమిళనాడు లైట్ హౌస్. టిఫిన్ సాப்பிட்டு మీరు సాப்பிட்டு టిఫిన్ இதுக்கப்புறம் லஞ்ச் தான். ఏం తింద్రే సాப்பாடு నెక్స్ట్ టైం వచ్చినప్పుడు రెస్టారెంట్ అంకుల్ని పక్కగా కలుగుతాం. మరి ఇష్టం ఫుల్ ఎంజాయ్ చేస్తాను అంకుల్తో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. అరే ఇక్కడ చూడరా ఎంత పెద్ద ఉంది. మనం ఇదంతా మిస్ అయినాం అన్న. మనం ఒక్క దగ్గర పోయినాం. అక్క ఇలా నడుస్తుంది చూసా ఇప్పుడు హెల్మెట్ వేసుకున్నాం. పోలీసులకు ఏటీవీ ఉందిరా. ఏటీవీ బైకా 16 lakhs అంట. లాస్ట్ టైం అడిగినాం కదా అదే బండి పోలీసులు రాష్ట్రం బీచ్లో మొత్తం తిరుగుతారా నైట్ టైంలో అలా వేసుకొని ఎవరు ఉండకుండా. శాంతం చర్చ్ ఫేమస్ అయింది ఇది. క్రేజీ సూపర్ ఫారినర్స్ మొత్తం ఫారినర్స్. ఇంకా సాపిడే అయ్యో 2 o'clock జల్దీ తినాక మళ్ళా ఎండకి నిన్ను తిడతారు. నిన్ను పక్కా తిడతారు. ఒక 10 నిమిషం ఆడితే తిడతారు. నేను అందరితో తిన్నావా బాగున్నావా అని అడుగుతా. మంచిగా వాళ్ళే ఏదో ఉంటుంది మాట్లాడేసారు. This is my daridram. వద్దానా ప్లీజ్ అన్న. అది గాయ జరిగినండి. అయ్యా నేనేం చేసిన ఏదో ఒక్కసారి గుర్తే. ఇప్పుడు పెడుతున్నా గాయ చూడండి. ప్లీజ్ ఒక్కసారి గుర్తే కదా. అది ఎవరి దగ్గర వేస్తున్నాయి పలా ఆశీర్వాదం దగ్గర వేసుకున్నాయి. అరే పెట్టే అరే అలా నువ్వు వద్దానా. ఆశీది కూడా ఉంది. మళ్ళీ కాలు కొడితే 2 నిమిషాల తర్వాత లొకేషన్ ఇదేనా ఇంకేదా లొకేషన్ ఇంకేదారి ఓకే. తెలియని గల్లీలోకి వచ్చేసాం. తెలవని గల్లీలోకి
ఏడికి పట్టుకొచ్చినారు ఆ ఫ్రెండ్ అని చెప్పి. కానీ మంచిగా ఉంది అన్న గల్లీ చూడు, మన ఇంటి సైడ్ ఉన్నట్టు అంత చూడు, పది పొట్ల తిరిగినట్టు అట్లనే ఉందా? అటు ఇటు బండ్లు పార్కింగ్ ఇది నార్మల్ ప్రాపర్ లోకల్ ఏరియా ఇది. కానీ మనం నిన్న మొత్తం రిమోట్ ఏరియాలో లొకేషన్ కరెక్ట్ ఈడ ఇంటికి పెట్టినా ఉంటాయి. ఎవరి ఇంటికి తీసుకొచ్చినారు అన్న నువ్వు ఈడ? వితౌట్ ఎనీ ప్రాబ్లం 138. 138. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మీరు సూపర్. 138 ఫుల్ రెస్పెక్ట్. క్యాష్ ఉందని ఇందని చేంజ్. అరే అంకుల్ రైట్. అరే అరే ఐ లవ్ యూ. వచ్చినప్పటి నుంచి ఎవరు మంచోళ్ళు దొరకలే. రైటా? మళ్ళా కలుద్దాం. రైట్. పట్టుకొచ్చిన వీడికి ఏమో తెలియదు. ఐదు మేము చెన్నై వచ్చినప్పటి నుంచి ఈ వాజ్ అ స్వీట్ పర్సన్ అనమాట. మేము కలిసింది ప్రతి ఒక్కరు చాలా రూడ్గా మాట్లాడుతుంది. ఆయన మాట్లాడేది మాకు చాలా బాగా నచ్చింది. అందుకే వీ జస్ట్ గ్రీడెడ్ ఇన్ విత్ సంథింగ్ వీ కెన్ మేక్ హిమ్ హ్యాపీ. ఇప్పుడు ఏడుకోవాలా? ఫస్ట్ ఏడుకోవాలా కాదు, ఒకవేళ మీరు కనుక ఎడుకని పోవాలని ప్లాన్ వేసి అన్ని తెలుసుకొని ప్లాన్ వేసుకొని బయటకు పోవాలి. ఇలా తెలియదు. అరే ఆగం చేయకు, నా ఉన్న క్యాష్ బ్యాక్ ఇచ్చేసిన నా జోబులో ఇంతనే చూపిస్తాడు కావాలంటే. గైస్ గివే ఉన్నాయి guys నా జోబులో ఇప్పుడు. ఆన్లైన్ లిమిట్ అయిపోయింది మదాకాడకు. నువ్వు వస్తున్నారా పౌడు? ఆగాల 2 minutes. ఇప్పుడు నిజం చెప్తున్నాను కొడతారా? నువ్వు లేని పని షాకులు ఇయ్యదు నాకు చెప్తున్నా నేను. నిజంగా నాకు తెలియదు. వాడు ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు లాస్ట్కి. నేను ఏం చేయాలి చెప్పు? వద్దు. సరే వస్తుడు. కాదు నిన్న రాత్రి మనం పోయిన ఇది హైదరాబాద్ కాదు, వీడికి తీసుకొచ్చి మదాకాడ. ఏం కాదు. ఏడికి పోయినా బిందెల కాడ కొట్లాట మాత్రం కామన్. ఏడికి బిందెల కొట్లాట మాత్రం కామన్. అమ్మో మధ్యలో బిందెలతో కొడతారు. అరే ఏడ తిప్పుతున్నావురా నువ్వు? వీడు పట్టుకొచ్చి వస్తున్నా 2 minutes. ఇక్కడ నీడ కాదని అప్పటి వరకు కూల్ డ్రింక్ తాదాం పక్కన. నువ్వు తావు కదా. డైట్ గైస్, మనం ఫుల్ డైట్లో ఉంటుంది తెలుసు. మనం ఫైట్ ఇస్తూనే ఉంటాం ఫుడ్తో.